నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు విధులకు రాజీనామా చేసిన చింతగుంట్ల గ్రామ సచివాలయానికి చెందిన 8 మంది వాలంటీర్లు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ. 100 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన ప్రవాస భారతీయుడు మహమ్మద్ రఫీ. దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి. దర్శిలో చర్చనీయాంశంగా మారిన వీరి కలయిక. ప్రజా దాహార్తి తీర్చేందుకు మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. చలివేంద్రం ప్రారంభించిన దొనకొండ ఎంపీడీఓ వసంతరావు నాయక్. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని చిన్నగుడిపాడు పంచాయతీలో గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైసీపీ వీడి టీడీపీలో చేరాయి. ముందుగా చిన్నగుడిపాడు పంచాయతీలో అడుగుపెట్టిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబుకు ప్రజలు హారతులు ఇచ్చి పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పెట్టారు. అనంతరం ఆయన ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక చోట్ల మహిళలు హారతులు ఇస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ విజయం నీదేనని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరువలేమన్నారు. ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎర్రగొండపాలెం కూటమి అభ్యర్థిగా గూడూరు ఎరిక్షన్ బాబు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. నేను మీ పవిత్రమైన 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించి గెలిపించవలసిందిగా కోరారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గెలిచాక ఇక్కడే మీకు అందుబాటులో ఉండి సమస్యలు నియోజకవర్గ సమస్య మాటిచ్చారు. ఒక పక్క కూతురు కొడుకు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టగా ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు, గ్యారంటీ పథకాలు ప్రజలకు దూసుకుపోతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజాపాలన కావాలా, రాక్షస పాలన కావాలా నమ్మకంతో వైసీపీ పాలనలో విసుగు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి మన పార్టీలో చేరుతున్నారన్నారు. టీడీపీ కూటమి విజయానికి అందరూ ఒకటే కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వస్తే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మకంతో ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున్ రెడ్డి, సీనియర్ నాయకులు రావిక్రింది సుబ్బరత్నం, అంబటి వీరారెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, చిన్నగుడిపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మే 13న జరుగుతున్న ఎన్నికలలో మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకునేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ వాలంటీర్లు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న 8 మంది గ్రామ వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. తమను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇవ్వడంతో మేము జగనన్న కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నామని గ్రామ వాలంటీర్లు తెలిపారు. 2024లో జగన్మోహన్ రెడ్డిని 2వసారి ముఖ్యమంత్రిగా చేయడం కోసం శ్రమిస్తామన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు మాకు తెలుసని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మరోమారు ఎన్నికలకు వెళ్లే ముందు హామీలను నెరవేర్చే వ్యక్తిత్వం చంద్రబాబుని వాలంటీర్లు తెలియజేశారు. చంద్రబాబు అబద్ధపు హామీలను వాలంటీర్లు నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా రాంబాబు విజయానికి కృషి చేస్తామని వాలంటీర్లు తెలిపారు. వాలంటీర్లు రాజీనామా చేసిన పత్రాలను ఎంపీడీఓ తోట చందనకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో ఏసయ్య, సుబ్బయ్య, రామాంజనేయులు, కొండా గురువయ్య, ఏసన్న, వెంకటేశ్వర్లు, పిచ్చయ్య, శ్రావణిలు ఉన్నారు. నా పేరు రామాంజనేయరెడ్డి, మొదటి రామాంజనేయరెడ్డి. మా చింతగుంట్ల సచివాలయం. మేము చింతగుంట్ల సచివాలయం నుంచి 8 మంది మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి స్వచ్ఛందంగా మేమందరము మళ్ళీ జగనన్న ఆశయాలను, జగనన్న పథకాలను మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము. అన్నా రాంబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా మేమంతా మనస్ఫూర్తిగా రాజీనామా చేయడానికి సిద్ధమై ఉన్నాం. మా రాజీనామాకు ఎవరు ఎటువంటి నాయకులు ప్రోద్బలం లేదు. మేము స్వచ్ఛందంగా చేస్తున్నాము.
జగనన్నను మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము స్వచ్ఛందంగా రాజీనామాలు చేసుకున్నాము. మళ్ళీ మా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారాంబాబును ఎమ్మెల్యేగా ఎన్నిక చేసుకోవడానికి మేము అందరం సిద్ధమై రాజీనామాలు చేస్తున్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే పేదల సంక్షేమం సాధ్యమని గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సతీమణి శ్రీమతి కల్పనారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 3వ వార్డులో ప్రతి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. నాటి ప్రజా సంకల్ప పాదయాత్రలో జగనన్న పలువురి సమస్యలు తెలుసుకుని ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నెరవేర్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా జగనన్న పాలన అందిస్తున్నారన్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా తన భర్త ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డికి మద్దతు తెలపాలని కోరుతూ కల్పనారెడ్డి కుటుంబ సభ్యులు, మండల నగర పంచాయతీ ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల పట్టణ వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల కన్వీనర్లు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలోని 1 మరియు 20వ వార్డులలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ, నాకు రాజకీయాలు కొత్త కాదని, మాది రాజకీయ కుటుంబమని, ప్రజలకు ఇంకా మెరుగైన సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఆమె అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, డాక్టర్ లలిత్ సాగర్, నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, తెలుగు మహిళా నాయకురాలు శోభారాణి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తండ్రి జ్ఞాపకార్థం రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పేద ముస్లింలకు 100 మందికి రంజాన్ తోఫాను ఎన్ఆర్ఐ మహమ్మద్ రఫీ అందజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని ముత్తుమల సంజీవ్ రెడ్డి నివాసంలో ఖతర్లో ఎన్ఆర్ఐ గవర్నర్ మహమ్మద్ రఫీ 100 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు. కంభంకు చెందిన ప్రకాశం జిల్లా మాజీ వర్క్స్ బోర్డు చైర్మన్ స్వర్గీయ హజీజ్ సయ్యద్ నజీర్ బాషా జ్ఞాపకార్థంగా వారి కుమారులు ఈ రంజాన్ తోఫా సాయాన్ని అందజేశారు. మండలంలోని దాదాపు 100 మంది పేద ముస్లిం మహిళలకు వీటిని అందజేశారు. రంజాన్ తోఫాలో భాగంగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ మహమ్మద్ రఫీ ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ, రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్క ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని, పేద ముస్లింలకు ఈ సాయం చేస్తున్నట్లు తెలిపారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఉండాలని ఆయన కోరారు. ప్రతి సంవత్సరం రంజాన్ నాడు తమ తండ్రి నజీర్ బాషా జ్ఞాపకార్థంగా రంజాన్ తోఫా కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు, ముస్లిం సోదరులు, ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు హాజీ సయ్యద్ నజీర్ బాషా గారి జ్ఞాపకార్థంగా ఈరోజు కొమరోల్ మండలంలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ముస్లిం సహోదరులు ప్రతి ఒక్కరూ సంతోషంగా పండగ జరుపుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము ఇదే విధంగా గిద్దలూరు నియోజకవర్గంలో, కంభంలో, కొమరోల్లో, గిద్దలూరులో, ఆరవీటికోటలో ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన ముస్లిం మైనారిటీలకు, నాయకులకు మా తరపు నుంచి అభినందనాలు. ఇంకా అల్లా దయతో ఇంకా వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని ప్రజలకు ప్రార్థిస్తున్నాను, దేవుడితో ఆశించమని. ఈ దేవుడు మాకు ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. అందరూ మా కోసం దువా చేయండి. ఇంకా వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని అల్లాతో ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా పొదిలిలో సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐజీ కోటయ్య ఆధ్వర్యంలో మండలంలోని పలువురు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామాల్లో ఎటువంటి అల్లర్లలో, వివాదాస్పద విషయాలలో పాల్గొని వద్దని హెచ్చరించారు. శాంతి భద్రతల సమస్య వస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేశారు. గ్రామాల్లో ఏదైనా వివాదాస్పదమైన విషయాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన మండల మహిళా సమైక్య వారిని దొనకొండ ఎంపీడీఓ వసంతరావు నాయక్ అభినందించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీడీఓ వసంతరావు నాయక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల మహిళా సమైక్య మరియు సిబ్బంది వారి ఆధ్వర్యంలో
ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీఎంజీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న వారిని నీరే ప్రాణాధారం కనుక ఈ రహదారిలో ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణికులకు దాహం తీర్చడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మధ్యాహ్నం అలసట తీర్చుకోవడం కొరకై కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఈ చలివేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎండలకి వడదెబ్బ తగలకుండా ఉండటం కోసం మెడిసిన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సిహెచ్ భారతి, అంగన్వాడీ సూపర్వైజర్లు సిహెచ్ సుభాషిణి, కె ఆదిలక్ష్మి, అగ్రికల్చర్ ఏవో లక్ష్మీనారాయణ, బీసీ హాస్టల్ వార్డెన్ బి సురేష్, సిసిలు, ఎఫ్ఎంలు, మండల సమైక్య సిబ్బంది, వివోఏలు, మహిళలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. దర్శి నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేను ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కలిసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను దర్శి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆహ్వానం మేరకు గొట్టిపాటి లక్ష్మి కలిసినట్లు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేను గొట్టిపాటి లక్ష్మి కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ప్రభుత్వం హయాం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరూ బేరీజు వేసుకుని తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య, మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 26వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య ఇంటింటికి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్న రాంబాబు అమలు చేసిన అభివృద్ధిని వివరించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు మోసపూరిత హామీలే తప్ప అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించారన్నారు. 2 ఓట్లను ఎమ్మెల్యే అన్న రాంబాబు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి విజయం చేకూర్చాలన్నారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ పాలనలో అభివృద్ధి జరిగిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్న చంద్రబాబు కూటమికి ఓటుతో గట్టిగా ప్రజలు గుణపాఠం చెప్పాలని, జగనన్న చేసిన మేలును, జరిగిన అభివృద్ధిని చూసి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు విజయాన్ని కాంక్షిస్తూ తన కుమార్తె అయిన చెల్సియా పట్టణంలోని పలు వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ముస్లిం వార్డులలో ముస్లిం మహిళలను కలిసి హిందీలో మాట్లాడుతూ తండ్రి ఎరిక్షన్ బాబు 3 ఏళ్లుగా పార్టీ కోసం కాళ్లకు బలపం కట్టుకుని తిరిగిన విషయాన్ని వివరించారు. ఎండకు తిరుగుతూ ఓట్ల కోసం ఆ పాప అభ్యర్థిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. అమ్మ, పెద్దమ్మ, అక్క, మీ ఆడపడుచును అంటూ వరుసలు కలిపి ఆ పాప పలకరిస్తున్న తీరుకు జనం ముగ్ధులవుతున్నారు. చేతులు జోడిస్తూ మీ ఇంట్లో ఓట్లన్నీ సైకిల్ గుర్తుకు వేసి మా నాన్నను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందని అభ్యర్థిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. రాజకీయాలకు అతీతంగా మా నాన్న కష్టాన్ని గుర్తించి గెలిపించాలని వేడుతుంది. వృద్ధులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 4000 వృద్ధాప్య పెన్షన్ అందించే విషయం వివరించారు. తప్పకుండా మీ ఓట్లతో పాటు మీకు సంబంధించిన వారందరి ఓట్లు సైతం మీ అందరి అభిమాన నాయకుడు ఎరిక్షన్ బాబుకే వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆమెతో పాటు ఆమె వెంట ఆమె అన్నయ్య మరియు మహిళలు, పార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్, వేగినటి శ్రీనివాస్, తోట మహేష్ నాయుడు, వార్డు మెంబర్ చేదూరి కిషోర్ తదితరులున్నారు. మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే మీకు సేవ చేస్తా అని దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజలను వేడుకున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని గొల్లపాలెం, కాటంవారిపల్లె,
పేరుంబొట్లపాలెం గ్రామాలలో జరిగిన మన ఊరికి మన శివన్న ప్రచార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుజ్జపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గ్రామాలలో అవసరమైన రోడ్లు మరియు ఇతరత్ర మౌలిక సదుపాయాలు కావాలని ప్రజలు తన దృష్టికి తెచ్చినప్పుడు స్పందించిన దర్శి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుజ్జపల్లి శివప్రసాద్ రెడ్డి, మీరు ఆశీర్వదించి మీకు సేవ చేసే అవకాశం ఇస్తే నా శక్తి కొలది అవసరమైన సేవలు చేస్తానని ప్రజలను కోరారు. ఆయన వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జడ్పీ చైర్పర్సన్ బుజ్జపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ గత 20 సంవత్సరములుగా మీలో ఒకరిగా మీ మధ్య ఉంటూ మా వంతు సేవలు అందించామని, మీ బిడ్డ మీ శివాని మరొక్కసారి మీ చల్లని ఆశీస్సులతో ఆశీర్వదిస్తే ఇంకో 5 సంవత్సరాలు మేము మీ సేవ చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూచపల్లి నందిని, సర్పంచ్ కేసనపల్లి కిష్టయ్య, జడ్పీటీసీ నాగిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ సుబ్బారెడ్డి, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఎన్నాబొత్తుల వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో మార్కాపురం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారితో పాటు సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ జి కోటయ్య, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొనకొండలో ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి మురళి మరియు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఆయా శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మండలంలో త్రాగునీటి సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని, దాన్ని పరిష్కరించుకునే మార్గం సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారిని వివరణ కోరగా వారు మాట్లాడుతూ సాగర్ కాలువ నీళ్లు వదిలారు అంటూ 2 రోజుల్లో అందరికీ అందుబాటులో పంచాయతీల వారీగా నీటిని విడుదల చేస్తామని వారు తెలియజేశారు. అనంతరం వైద్య శాఖ, ఉపాధి హామీ మరియు శ్రీనిధి తదితర శాఖల వారు మాట్లాడటం జరిగింది. ఆయా సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు డాక్టర్ సునీత, సిడిపిఓ సిహెచ్ భారతి, అంగన్వాడీ సూపర్వైజర్లు సుభాషిణి, ఆదిలక్ష్మి, సిపిఎం జి వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ ఏవో లక్ష్మీనారాయణ, బీసీ హాస్టల్ వార్డెన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో శ్రీ పోలేరమ్మ మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలు నేటి నుండి 3 రోజుల పాటు జరగనున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పోలేరమ్మ జాతరలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, మాతుక పూజ, పంచగవ్య ప్రోసనం, రక్షాబంధన్ దీక్ష, యాగశాల ప్రవేశం, అభిషేకాలు, అగ్ని ప్రతిష్ఠ దీక్షలు వంటి పూజా క్రతువులను వేద పండితులు ఆధ్వర్యంలో పురోహితులు నిర్వహించారు. మహోత్సవ వేడుకలకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోలేరమ్మ జాతర సందర్భంగా దాతల సహకారంతో రాష్ట్ర స్థాయి బండ్ల పందెం నిర్వహిస్తున్నారు. ఈ బండ పందానికి మొత్తం 24 జతలు రావడం జరిగింది. మొత్తం 6 బహుమతులు అందజేస్తారు. అదేవిధంగా గురువారం నాడు రాష్ట్ర స్థాయి బండ్ల పందెములు నిర్వహిస్తున్నట్లు, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదైనది. భారతీయ సంస్కృతి ప్రకారం ఆకలితో అలమటిస్తున్న వారికి పట్టెడన్నం పెట్టినచో పరమాత్ముడి కృప మనపై ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. భోజన మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ నందు శ్రీశైలం వెళ్లివచ్చు కన్నడ యాత్రికులకు ఉచిత అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది యాత్రికులు ఈ భోజన సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి నాయకులు చెక్క మాలకొండ నరసింహారావు, ఊటుకూరు రామకృష్ణ, కసెట్టి సుబ్బారావు, కలువ భాస్కర్, చెక్క చిన్న నరసింహారావు, కేవి సత్యనారాయణ, తాళ్లపల్లి ఆదినారాయణ తదితరులు భోజన సౌకర్యం కల్పించారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.